ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిక్ గురించి మరీ ముఖ్యంగా ఆడోళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచన చేస్తాడో తెలిసిందేనాయే. ఇక పిఠాపురం నుంచి నిలబడి ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం గుట అయ్యిండు. మరి పిఠాపురంలో ఉన్న ఆడోళ్ళకి ఏం చేయకపోతే ఎట్లుంటది? అందుకే శ్రావణ మాసం గిఫ్టులు ఇస్తుండు. ఇక ఆడోళ్ళకి శ్రావణ మాసంలో ఏమిస్తుండంటే 10,000 మంది ఆడోళ్లకు చీరలు, పసుపు, కుంకుమ అన్నీ ఇవ్వబోతుండట. ఈ నెల 22 తారీఖున పిఠాపురంలో ఉన్న శ్రీ పాదగయ గుడిలో ఈ కార్యాన్ని చేయబోతురట. ఆడున్న దేవదేవతలందరి ముంగట ఆడోళ్లకు ఈ గిఫ్టులు ఇస్తాడట. గిఫ్టులు అంటే ఇక కానుకలు అనుకో రాదుండ్రి. ఈ కార్యక్రమం మంచిగా ఏ రద్దీ లేకుండా ఎసోంటి ఆటుపోట్లు లేకుండా మంచిగా జరగాలని అన్ని బందోబస్తులు చేస్తురట. పొద్దుగాల 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకానే ఉంటుందట. ఇక ఈ 5 గంటలు విడతల లెక్క వరమహాలక్ష్మి వ్రతాలను చేస్తారట. అందులో ప్రతి విడతకు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గా, ఈశ్వరి అని అందరు అమ్మవార్లకు నామకరణం చేస్తారు. మరి ఈ కార్యానికి హాజరయ్యే ఆడోళ్ళ కోసము కూపన్లు కూడా ఇవ్వబోతురట. ఎందుకంటే ఇక డిప్యూటీ సీఎం వస్తుండు, అందులో కానుకలు ఇస్తుండంటే ఎట్లేగా వస్తారు జనాలు. అందుకే ఎసోంటి రద్దీ కాకుండా మళ్ళీ ఏమన్నా కింద మీద ఎవరికన్నా ఏమన్నా అయ్యి తొక్కిసలాట గీత కావాలని భయపడి కూపన్లు పెట్టిరట. మరి ఇక కూపన్లు ఎవరికి అందుతాయో, ఇంట్లో ఎవరెవరు కానుకలు అందుకుంటారో కానీ పవన్ కళ్యాణ్ అయితే ఆడోళ్ళు ఇప్పుడు మెచ్చి మెడలేసుకుంటారు. ఎందుకంటే ఆడోళ్ళు నచ్చి మెచ్చి ఇష్టంతో తీసుకుందేమన్నా ఉందంటే అది సారేనే కాబట్టి. అసొంటి సారేకి ఆడోళ్ళ కోసం ఇంత చేస్తుండు పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకే ఆడోళ్ళంతా మస్తు మురిసిపోతుర్రు. పిఠాపురంలో ఉన్న అమ్మలక్కలంతా ఎంతమంది కూపన్లు దొరుకుతాయో, ఎంతమందికి ఛాన్స్ వస్తుందో తెలియదు కానీ జర తొక్కిసలాట కాకుండా చూసుకొని వర్రి. దేవుని ప్రసాదము దొరికితే అదృష్టం, లేకపోతే ఏముంది అంతే.